వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది సేపట్లో ఈ జిల్లాల్లో అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నట్టుగా మన యొక్క తెలంగాణ వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే ఇప్పుడిప్పుడే వచ్చింది. అయితే ప్రజలు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి బయటకు తిరగకూడదని చెప్పేసి కూడా అయితే అప్డేట్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వర్షాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. అయితే అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషను. చూస్తున్నట్లయితే హైదరాబాద్లో భారీ వర్షం అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి, అలాగే మనకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగరు, అలాగే మణికొండ, షేక్పేట, గచ్చిబౌలి, ఖైరతాబాదు, అలాగే దిల్సుఖ్ నగరు, అలాగే లక్డీ కపూరు, పంజాగుట్ట తదితర ఏరియాల్లో వాన పడుతుంది. సో దీంతో నగరంలోని రోడ్డు నీటితో అయితే నిండిపోయాయి. ఫలితంగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడి వాహనాలు తీవ్రంగా ఇబ్బంది అయితే పడుతున్నాయని చెప్పేసి కూడా చెబుతున్నారు. అలాగే మనకి ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారీ వర్షాలకు సంబంధించి అవసరమైతే తప్పనిసరిగా బయటికి రావద్దు అని చెప్పేసి జీహెచ్ఎంసీ అయితే హెచ్చరించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుండడంతో మనకు జీహెచ్ఎంసీ ప్రజల కోసం టోల్ ఫ్రీ నెంబర్లు కూడా అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సహాయం కోసం 0402 మనకు 771 లేదా 9001136667కు ఫోన్ చేయాలని చెప్పేసి పేర్కొంది. వర్షం వేళ అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుండి బయటకు రావద్దని చెప్పేసి కూడా అయితే సూచించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో మనకు ఈ ప్రాంతాలకు సంబంధించి మనకు వర్షాలు అయితే మరికొద్ది సేపట్లో అయితే కురవబోతున్నాయండి. అయితే ప్రజలు ఈ బయటకు రావద్దని చెప్పేసి, సో ఈ నీటి మనకు కాలువల్లో కొట్టుకుపోవడం విధంగా అయితే జరుగుతుంది. సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి కూడా జీహెచ్ఎంసీ అయితే కోరింది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.